నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. 20K to 1 lakh ట్రేడింగ్ ఛాలెంజ్ డే 5 ఇవాళ. మనం గత 5 రోజులుగా ప్రాఫిట్లోనే ఉన్నాము. మనం ఒక సూత్రాన్ని పాటిస్తామండి మార్కెట్లో. ఏంటంటే మార్కెట్లో మన పర్స్ నిండాలంటే మార్కెట్ యొక్క పల్స్ పట్టుకోవాలండి. మన పర్స్ నిండాలంటే మనం మార్కెట్ యొక్క పల్స్ పట్టుకోవాలి. అలాగే గత 5 రోజుల నుంచి మనం మార్కెట్ యొక్క పల్స్ని పట్టుకుంటూ స్లోగా స్కాల్పింగ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తున్నామండి. సో మనకి ఇవాళ వచ్చిన ప్రాఫిట్తోని మనం 200% గెయిన్స్ చేసినట్లండి. మనం స్టార్ట్ చేసిన 20K క్యాపిటల్తో మనం ఇవాళ వచ్చేసి మార్కెట్లోని కేవలం 3 ట్రేడ్లు మాత్రమే తీసుకున్నామండి. 3 ట్రేడ్లోని 2 టార్గెట్స్ హిట్ అయ్యాయి, 1 స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి అరౌండ్ 953 దగ్గర తీసుకున్నాము. కాల్ సైడ్ 25,700 కాల్లో తీసుకున్నాము. 1,500 ఆఫ్ అమౌంట్ రిస్క్ చేసి 1:2 టార్గెట్ పెట్టుకున్నామండి. సో మనకు 1:2 టార్గెట్ హిట్ అయింది. 3.2K ప్రాఫిట్ వచ్చిందండి అందులోని. సో మనం వచ్చేసి మళ్ళీ సెకండ్ ట్రేడ్ వచ్చేసి 10-14 అరౌండ్ దగ్గర తీసుకున్నాము. ఈసారి వచ్చేసి 25,750 కాల్లో తీసుకున్నాము. 5,000 అమౌంట్ రిస్క్ చేసాము. 10,000 ప్రాఫిట్ కోసం వెళ్ళాము. మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మనం ఎందుకంటే ఈ ట్రేడ్ తీసుకోవడానికి, ఇంత స్టాప్ లాస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం గత 4 రోజులుగా కన్సిక్యూటివ్గా ప్రాఫిట్స్లో ఉన్నాము. సో ఆ మైండ్ సెట్తోని ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సెకండ్ ట్రేడ్కి పర్వాలేదు, మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి అరౌండ్ 10:37 దగ్గర తీసుకున్న వెంటనే మార్కెట్ మనకు ప్రాఫిట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఈ ట్రేడ్లోని, థర్డ్ ట్రేడ్లోని. సో ఏంటంటే మనం కన్సిక్యూటివ్గా 4 డేస్ ప్రాఫిట్స్లో ఉన్నాం కాబట్టి లాస్ట్ ట్రేడ్ ఎక్కువ స్టాప్ లాస్ తీసుకున్నాను. పర్వాలేదు, అది ప్రాఫిట్ వచ్చిందంటే 10K అబోవ్ క్రాస్ చేసి ఉన్న వాళ్ళం ఇవాళ. సో పర్లేదు, దాంతో ఏం మనకి ఇబ్బంది లేదు. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 25,700 పుట్లో తీసుకున్నామండి. ఇందులోనే వచ్చేసి 3,500 ఆఫ్ అమౌంట్ రిస్క్ చేశాను. 7,000 ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకున్నాను. ఇది మన టార్గెట్ హిట్ అయ్యి కాస్త బ్యాక్ వచ్చి మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. సో మనకు 200 తక్కువలో చూపిస్తుంది, 6.8K చూపిస్తుంది. పర్వాలేదు, ఇవాళ మొత్తానికి మనకు వచ్చేసి 50 రూపీస్ తక్కువ అని 5K ప్రాఫిట్ అండి. తక్కువ అయిండొచ్చు, ఎక్కువ అయిండొచ్చు అండి. మనం ప్రతిరోజు గ్రీన్లోనే క్లోజ్ చేస్తే ఆ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో మనకి ఇవాళ ఛార్జెస్ గాను బ్రోకరేజ్ గాను 710 రూపీస్ పోయింది. సో మనకు కంప్లీట్గా ఇవాళ మనకు వచ్చిన ప్రాఫిట్ని కలుపుకుంటేనా మనం ఆల్మోస్ట్ 57,800 అరౌండ్ ఉంటుంది. సో మనకు ఛార్జెస్ అండ్ బ్రోకరేజెస్ పోకోకుండా ఉంటే మనం ఆల్మోస్ట్ ఈ పాటికి 62,000-63,000 ప్రాఫిట్లో ఉండవాళ్ళము. పర్వాలేదు. సో ఇదండి మన స్ట్రాటజీ. కేవలం మన రూల్స్ ప్రకారం 3 ట్రేడ్లు మాత్రమే తీసుకొని ఆపేసాము. ఇక్కడ ఇంకా ట్రేడ్స్ దొరికాయి, చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ ఇంకో 2 to 3 ట్రేడ్స్ దొరికాయి. బట్ మనకు అనవసరం అండి. మనం ఇవాళ గ్రీన్లో ఉన్నాం, పర్వాలేదు. మన రూల్స్ అకార్డింగ్ టు మనం 3 to 5 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. మనం పాజిటివ్లో ఉన్నాం కాబట్టి మన క్యాపిటల్ మనకు ఇంకా 200% గెయిన్ అయింది కాబట్టి మనం ఇవాళ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. నేనైతే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో ఏంటంటే ఇక్కడ చూడవచ్చు మార్కెట్ ఎంత సైడ్ వేస్ కనిపిస్తుందో 5 మినిట్స్లోని. బట్ మన స్ట్రాటజీలో ఏంటంటే ఇక్కడ ఈ సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనకు ట్రేడ్స్ ఇస్తుందండి. సో అదండి మన స్ట్రాటజీ యొక్క పాజిటివ్ థింగ్. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేసి వాడి చూడండి అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.